అందరికీ మరణాత. మరొక పునరుద్ధాన దినమును అనుగ్రహించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఫలమును మనందరికీ అనుగ్రహించును గాక. ఈ దిన వర్తమానం కొరకు ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవదేవుడు 20 అధ్యాయాలు ధ్యానించడానికి కృపించారు. 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను, వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడైండెను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన పట్ల మన ప్రభు ఎంతగా సహవాసం చేయడానికి వస్తున్నాడు. ఇటు సహవాసంలో మనం ఉన్నామా? ఇటు నూతనమైన స్థితి మనం పొందుకుంటున్నామా? ప్రభువా, నీవిచ్చిన వాక్యమును మరొకసారి యోహాన్ గారికి ఇచ్చిన ప్రత్యక్షత, దేవదాసాయి గారికి ఇచ్చిన వివరణ మాకు కూడా ప్రభువా ఈ పునరుద్ధాన దినములో మాతో మాట్లాడండి ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. క్రొత్త విషయములు లేనిది క్రొత్త విషము ఎందుకు రావలెను? క్రొత్త విరాగ అన్ని మిషనులు, క్రొత్త విరాగ అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం వెక్కెను, గొప్పగా పెరిగి మేఘం వెక్కెను. మనోవిచారము కోరదు నీకు మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అంతటి నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెను సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని అని యోహాను గారు చెప్పుచున్న మీరిచ్చిన దైవ ప్రత్యక్షత ప్రభువా, మా ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారికి ఇచ్చిన వివరణలో నుండి ఇదిగో మరొకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి వచ్చాం ప్రభు. ఇదిగో పరమగీతం అంతా వినగలిగే శక్తి ఇచ్చావు, ప్రతి వచనము ధ్యానించుకునే శక్తి ఇచ్చావు దేవా. ఇదిగో ప్రకటన గ్రంథం ప్రభా 20 అధ్యాయాల వరకు ధ్యానించిన తండ్రి, ఈ 21వ అధ్యాయంలో ఎన్ని వచనాలు తండ్రి ప్రభా నీవు ధ్యానించాలనుకుంటున్నావు, మాకు వివరించాలనుకుంటున్నావు, మాతో మాట్లాడాలనుకుంటున్నావు ప్రభువా. ఈ నూతన పరచబడుట అన్న విషయాన్ని మరొకసారి మాతో మాట్లాడి ప్రభువా, ఇదిగో నీవు ఎలాగ తండ్రి పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నావో అలాగా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను ప్రతి వారిని తండ్రి ప్రభువా తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని వద్ద నుండి ఎలాగ దిగి వచ్చుచున్నదో
ఆ మహిమను తండ్రి ప్రభువా మాతో మాట్లాడమని, త్వరగా పెళ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి, యేసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, ఏడంతల ఆత్మతో వెండి బంగారం కంటే గొప్ప దానముకు ఈ బైబిల్ గ్రంథం నుండి మాతో మాట్లాడమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి, యేసు నామమున నూతనపరుస్తున్న ప్రభుని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ఇప్పుడు చదవబడిన వాక్యంలో చక్కటి మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షత అంటే ఇదంతా కూడా యోహాను గారు కన్నులతోనే చూశాడు. అందుకే యోహాను గారి కళ్ళట చాలా మంచి కళ్ళు. ఎన్ని లోకాలు చూశాడంటే భూలోకం చూశాడు, భూలోకంలో ప్రభువును చూశాడు. అలాగే పరలోకం చూశాడు, పరలోకమున ఆ త్రిత్వదేవుడు చూశాడు. అలాగే పాతాళంలో బంధించిన సాతాను చూశాడు. మారు మనసు లేని వారు ఎలాగా పాతాళంలోకి వెళ్ళిపోతారో అవన్నీ చూశాడు. ఇన్ని లోకాలు చూసిన యోహాను గారు ఈరోజు మనము ఎలా సిద్ధపడుతున్నాము, ఎలా ఉంటున్నాం, ఎలా నూతన పరచపరుచున్నామో చక్కగా వివరించాడు ఇందులో. ఈ వివరణ అంతా కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం ఇది ప్రకటించవలసిన గ్రంథం. ఎందుకంటే భవిష్యత్తు గ్రంథం. ఏంటి భవిష్యత్ గ్రంథంలో జరగబోయే విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తుంటే అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఆకాశం ఎటువంటి ఆకాశం? మాకు కొత్తది ఇది. అంటే క్రొత్తది చూశాడంటే అంతకుముందు ఏముందని అర్థము? పాతది ఉందని అర్థము. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశము క్రొత్తదా పాతదా? చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది పాతది, ఆయన చూసింది క్రొత్తది. కనుక ఈరోజు అంశం ఏంటంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త మనుషులు. ఏ మనుషులట? క్రొత్త మనుషులు. ఆ మనుషులు ఎలా ఉంటారంట? పాపం లేని పరిశుద్ధులు. ఏం లేదు వారికి, పాపము లేదు, పాపాన్ని జయించేశారు. పాపం లేని మనుషులు. పాపం వల్ల వచ్చిన బాధ, వ్యాధి, మరణం, నరకం ఏమీ లేదు. వాళ్ళంతా ఏమైపోయారు తెలుసా? 2 కొరింథీ 5వ అధ్యాయం 14-17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, చూడండి దేవునికి స్తోత్రం. ఎవరి యందు ఉంటేనంట నూతన పరచబడతామంటే యేసయ్య యందు ఉన్న వారందరం కూడానంట ఒకానొక దినాన మనం అందరం కూడా నూతన పరచబడతాం. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మనం అందరం కూడా వచ్చి ఆ మహాదినము కొరకు మనం సిద్ధపడాలి. లోకం లేని వారికి భాగ్యం, మారు మనసు లేని వారికి ఉన్న భాగ్యం. ఈరోజు మనమంట నూతన పరచబడుతున్నాము. ఏమంట అక్కడ? పాతవి గతించిపోయినవి, ఇదిగో క్రొత్తవి ఆయను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తే భూలోకంలో సృష్టి అంతా కూడానంట పాతగిల్లిపోయింది. ఎంత ప్రేమతో దేవుడు ఏదైనా తోటలో తన మహిమ శరీరాన్ని మనిషికిచ్చాడో ఆ శరీరం అంటే ఏమైపోయిందంటే పాపం అయిపోయింది. ఏమైపోయింది? పాపం ప్రవేశించేసింది. మహిమ పోయింది, మరణం వచ్చింది. మహిమ పోయింది, పాప భారం వచ్చింది, వ్యాధి భారం వచ్చింది, శిక్ష భారం వచ్చింది, మరణ భయం వచ్చింది. ఇవన్నిటి కొరకంటే దేవుడు మనల్ని ప్రేమించి
చూడండి 2 కొరింథీ 14వ అధ్యాయం నుంచి 2 కొరింథీ 5వ అధ్యాయం 14 నుంచి 17 వరకు చివరి వరకు మనం చదువుకుంటే 21 వరకు అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అవి చూసుకుని అవి ధ్యానం చేసుకుని అసలు ఏంటి యోహాన్ గారు చూసిన క్రొత్త సృష్టి, క్రొత్త మనుషులు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఈ క్రొత్త నూతన పరచడానికి ప్రభు మన కోసం ఎంత ప్రయాసపడ్డాడు. ఈరోజు మన ప్రయాస అంతా ఎందుకు? ఏం సంపాదించుకోవడానికి, ఎలా జీవించడానికి అసలు ప్రభు కోరుకున్నాడు, ఎలా కోరుకున్నాడు, అసలు మనం ఎలా సిద్ధపడుతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఏమనుంది అక్కడ 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ. చూడండి, ఎవరి ప్రేమ అంటే ఇది? యేసయ్య ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు. చూడండి, ఈరోజు మన కొరకు ఎవరు చనిపోయారట? యేసయ్య. ఇది ఎవరు నమ్ముతున్నారు? అసలు చేకూట్టినట్టుందా? అసలు నువ్వు ఉండే స్థితి ఏంటి స్థితి? ఈరోజు మనం బ్రతకవలసిన బ్రతుకు ఏ బ్రతుకు? తండ్రి కోటేశ్వరుడైతే పిల్లలు ఎలా ఉంటారు? బీదవాడుగా రోడ్డు మీద అడుక్కుంటాడా? అర్థమవుతుందని చెప్పింది. అసలు ఈ వాక్యానికి సంఘం ఉన్న స్థితికి అర్థం కావట్లేదు. అన్నుడు ఏలం చేస్తున్నాడు. దేవుడు గొప్పవాడే, ఏళ్ళే. అసలు రోసం అన్నదే లేదు. దేవుడు మనల్ని ఎలాగా చేసాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది చూడండి. మానవులు రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను, ఆ ప్రభువు మన పాప, ఆ ప్రభువు దేవుని ప్రేమ విధిగో పావంబు నందెలియారే నమ్ముకొనిన పరలోక. నీ భూలోకంలో జీవం కాదు నీది. ఏ జీవము? పరలోక జీవం చూపించాలి. ఎక్కడ? ఇక్కడే. ఎక్కడో కాదు చూపించవలసింది. ఎక్కడ చూపించాలి? ఇక్కడ చూపించాలి. అందుకు చూడండి, అన్ని మిషన్ల కంటే గొప్ప మిషను బైబిల్ మిషను, క్రొత్త మిషన్. క్రొత్త విషయాలే చెప్తే ఎందుకు రావాలి, ఎందుకు నేర్చుకోవాలంటే క్రొత్త విషయాలు నేర్చుకుని క్రొత్తవిగా మనం సిద్ధపడాలి. ఏం చెప్తున్నాడు 14వ వచనంలో? ఆయన యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందంటే. ఎందుకంటే నీ బ్రతుకు నేను బతుకుతున్నాను, నేను నీకు ఇచ్చిన మహిమ నువ్వు జీవం బతకగలుగుతావా? మహిమ జీవనంలో నువ్వు బ్రతకగలుగుతావా? నీ పాప జీవనంలో నేను బ్రతుకుతాను అని ఎవరు వచ్చారంట? ఆ మహాదేవుడే భూమి మీదకి వచ్చేసాడు. చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేసినది. ఎలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా
తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుడు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతగునట్టు పాపము ఎరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తు యందు మన లక్ష్యం ఏమై ఉండాలి? యజమాననే హెచ్చరిస్తుంది. అసలు నువ్వు యేసు కొరకు ఏమై ఉన్నావు? అసలు నీ లక్ష్యం ఏంటి? నీ పుట్టుకకు చూడండి, తల్లిదండ్రులను బట్టి మనం పుడితేరట ఏముందంటే పాపం ఉంది. ఇప్పుడు యేసు క్రీస్తులో మారు మనసు పొందడాన్ని బట్టి ఏముందంటే నూతన పరచబడతాం, నూతన సృష్టి. మనం ఎవరు అంట? నూతన సృష్టి. దేవునికి నమ్మకమైన మరిసే పరిశుద్ధమైన సృష్టి. దేవునికి మనం ఎలా ఉండాలంట? ఈరోజు ఈ నమ్మకం రేపు మనం అందరం కూడానంట నూతన పరచబడుతున్నాము. అందుకు మనం ఇక్కడికి వచ్చి మనం సిద్ధపడి ఆయన యందు ఎటువంటి లక్ష్యం కలిగి ఉండాలి, ఆయన మన కోసం ఎలా జీవించాడు, ఆయన మన కోసం ఎలా బతికాడు, ఆ మహాదేవుడు ఆ పాపాకారంలో పుట్టడం ఏంటి, ఆ పాపానికి బలైపోవడం ఏంటి, ఆ పాపం వల్ల వచ్చిన వ్యాధి అనుభవించడం ఏంటి, ఆ వ్యాధి భారము, శిక్ష భారము, మరణము, ఆ సమాధి, ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే మానవుడు పాతగిల్లిపోయాడట. శరీరం ఏమైపోతుందో తెలుసా? క్షయమైన శరీరము. మానవుడి శరీరం ఎటువంటిది? ఆ మహిమ దేహముతో ఆయన వచ్చి ఏ శరీరం ధరించాడంటే మానవుడి యొక్క శరీరం ధరించాడు. ఇది ఎవరు గమనించగలుగుతున్నారు? యేసయ్య నా శరీరానికి వచ్చిన శిక్ష అని ప్రతిరోజు సిలువను తలంచుకుంటేనే కానీ మనకు విలువలేదు. చాలామంది 40 రోజులు సిలువ ధ్యానాలు చేయలేరు. ప్రతి క్షణము ఈ సిలువ ధ్యానాన్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సిలువ యాగంలో మనము నూతన పరచబడుతున్నాం. ఆ సిలువలో ఉన్న ఆ విలువైన రక్తం మనను పరిశుద్ధపరిచింది. ఆయన మన పాపానికి శిక్ష అనిపించాడు, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. అందుకే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 చూసుకుంటే, బ్రతుకు మూలంగా అయినా సరే, సావు మూలంగా అయినా సరే, క్రీస్తు కొరకు నియమింపబడిన దేహమందే దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. ఈ దేహంతోనంటే ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఏ దేహము? ఈ పాడైపోయిన శరీరాన్ని, ఈ క్షయమైన శరీరాన్ని ఎలా మార్చుకోవాలంట? శరీరాన్ని మార్చుకోవడానికే ఇక్కడికి రావాలి. బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్తారు? రంగు రావడానికి వెళ్తారు, గ్లో రావడానికి వెళ్తారు. ఇప్పుడు సంఘానికి ఎందుకు రావాలి? ఎందుకు రక్షణ పొందాలి? ఆయనను మనము కలిగి ఉండాలి. చూడండి, ఆయన మనకు ఏమిచ్చాడు? ఒకటి, క్రీస్తుతోనే మన సహవాసం, లోకంతో కాదు. దేవునికి స్తోత్రం. లోకం అంతా ఉండదు, లోకం మనకి ఏమీ చేయలేదు. మన కొరకు ఏం చేశాడంటే ఆయన చేసినంత ఎవరు? ఎవరికి లేని గొప్ప ధన్యత, ఎవరూ మార్చలేనిది, ఎవరూ నూతన పరచబడలేనిది, ఎవరూ ఏమి చేయలేనిది ఆయన మన కొరకు చేశాడు కనుక ఈరోజు నా లక్ష్యం
యేసుతో. ఎవరు నిర్ణయించుకుంటారు? ఈరోజు మనం అందరం కూడా ఎవరితో ఉండాలంట? యేసుతో. ఈరోజు నూతన పరచబడడం అంటే ఎలా ఉండాలి? ఇక నా సహవాసం మనుషులతో కాదు. దేవునికి స్తోత్రం. ఎవరితోటి? యేసయ్యతో. ఇక నా విశ్వాసం అల్ప విశ్వాసం కాదు. ఏ విశ్వాసము? ఎస్. చూడండి, ఈరోజు మనమంట అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం కాదు. క్రీస్తు యందంట మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. నూతన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం? నూతన విశ్వాసం. నా ప్రభు నా కొరకు అన్ని అనిపించాడు, నేనేం అనిపించలేదు. నా కొరకు మా నాన్నగారు సంపాదించి పెట్టారు, నేను కష్టపడిన అవసరం లేదు. శుభ్రంగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తింటాను. లోకంలో మాట చెప్తున్నాను నేను. తండ్రి గారు గొప్ప ఆశపడు అంటే కొడుకు ఏం చేస్తాడు? ఇదంతా ఎవరి కోసం? నా కోసమే కదా, నేను ఎందుకు కష్టపడాలి? నువ్వు కష్టపడడం సరిపోదండి. నేను హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని తింటాను. మరి యేసయ్య సంపాదించింది ఏంటి? పాప శరీరాన్ని తీసేసి ఏ శరీరం ఇచ్చాడంట? మహిమ శరీరం. నువ్వు ఒక్కొక్కడు చేసిన సహవాసాన్ని బట్టి నువ్వు తెచ్చుకున్నది మరణం. ఇప్పుడు నా సహవాసాన్ని బట్టి నువ్వు తెచ్చుకునేది ఏంటంట? క్షయమైన స్థితి పోయి అక్షయ స్థితి. సంఘములో ప్రభునందు మృతి పొందిన వారంట అక్షయులుగా లేపడతారు. ప్రభువు కోసం నిలబడి సిద్ధపడి పెండు కుమార్తె వెళ్ళిపోయిన వారంట మహిమ దేహంతో వెళ్ళిపోతారు. శరీరాన్ని ఎలా మార్చుకుందాం అనుకుంటున్నాం? ఒక ఆరాధనలో 3 గంటలు కూర్చోవడానికి మన శరీరం ఎంతమందికి సహకరిస్తుంది? పరలోకం చూడండి, దేవుడు ప్రారంభం నుంచి ముఖం కోరుకుంటాడు. కానీ ఆయన కొరకు మనం ఎంత చేపడుతున్నాం? ఎలా ఉండగలుగుతున్నాం? ఆయన యందు మన లక్ష్యం ఏంటి? అసలు మనం ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం? ఏం సంపాదించాలి? ఈరోజు విశ్వాసము ఏం చేస్తుందంట? హానోకుకు మరణం లేకుండా చేసింది. ఎవరికి? ఈరోజు మన విశ్వాసం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతున్నామా? హెబ్రీ 11వ అధ్యాయం మనల్ని హెచ్చరిస్తుంది. 32 మంది వీరులు ఉన్నారు, విశ్వాస వీరులు, జయించిన వారు. గర్భఫలం లేని వారు గర్భఫలం పొందారు, మరణించవలసి ఉన్నారు, మరణం లేకుండా వెళ్ళిపోయారు. ప్రళయంలో చనిపోవలసిన వారు ప్రళయాన్ని తప్పించుకుని ప్రళయాన్ని జయించి వెళ్ళిపోయారు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నూతన విశ్వాసం. అలాగే నూతన అనుభవం. ఈ లోకంలో ఏ అనుభవం నాకు వద్దు, నా ప్రభు ఇచ్చిన అనుభవాలే నాకు. నా ప్రభుతో నా అనుభవం. ఈ లోకంలో ఏ పని చేయాలంటే అనుభవం రావడానికి ఎవరో ఒకరి దగ్గర ఉంటాం, మనం ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటాం, ఎవరో ఒకరు అనుభవాలు తెలుసుకుని మనం జీవితంలో ఎదుగుతాం. ఇక ఈ లోకంలో ఏ అనుభవం నీకు అవసరం లేదు. గొప్ప అనుభవం అంటే ఎవరు ఇచ్చారు? యేసు. ఇక నీ అనుభవం అంతా ఎవరితోని? క్రీస్తుని. క్రీస్తు యందు సమాధానపడి. యేసు ప్రభువు అంటే ఏమి నేర్పించారు? సమాధానపడిన వారు ధన్యులు, వారు దేవుని. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు కొరకే రాయబారిగా ఉండాలి. ఈ అధ్యాయులు మనం చదువుకున్న ఇందాక ఎవరి కొరకంటే రాయబారి? ఈ లోకానికి మనము క్రీస్తు రాయబారులు. నీ బంధువులకు నీవు క్రీస్తు రాయబారు, నీ స్నేహితులకు నీవు క్రీస్తు లేడు, నువ్వే క్రీస్తు, నువ్వే నూతన పరచబడతావు. కనుక ఆయన చేయవలసిన పనులన్నీ మనం ఎవరు చేయాలి? దేవుడు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ సంపాదించానంటే ఉపయోగం లేదు. అట్లీస్ట్ ఒక ఆత్మనైనా తీసుకొచ్చి మనం దేవాలయంలో రక్షణ ఇప్పించగలుగుతున్నామా? మన ప్రయాస, మన ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఇక్కడ అంటున్నాడు ఆయన,
నీకోసం ఆయన పాపముగా పుట్టాడు, పాపముగా చనిపోయాడు. ఆయన కొరకు నువ్వు రాయబారిగా ఉండగలుగుతావా? ఎవరికిలా ఉండాలంట? క్రీస్తు రాయబారి. ఇంకా మనం చూసుకుంటే క్రీస్తు అంటే భవిష్యత్తు నిశ్చయత. ఇంకేమి లేదు, ఎవరి ఎంత లేదు. భవిష్యత్తు నిశ్చయత ఎవరిలో ఉంది? యేసే భవిష్యత్తులో జరగబోయే నిశ్చయత. ఆయనకి మించింది ఇంకేమీ లేదు. అందుకనే వీరి కొత్త మనసుగా మనము ఉండగలుగుతాం. చూడండి, ఎవరైతే 7 లక్షణాల్లో మనం కలిగి ఉన్నారో వీరే నూతన లక్ష్యము, ఇక నుంచి నా ప్రభువే అని నిశ్చయించుకున్న వారట. ఈరోజు క్రొత్త జనాంగం, క్రొత్త మనసు. ఈరోజు మనిషి ఎలా మారాడో మనం ఈ వచనంలో మనకి ఉంది. ఎందుకంటే భూలోకం అంతా పడనంట ఇప్పుడు చూస్తుంది ఏంటంటే పాపం వల్ల చెడిపోయి చెత్తయి ఇవంతా పడనంట తుడిచిపెట్టబడే ఒక రోజు వస్తుంది. ఆకాశము ఆరిపోతుంది, భూమి ఆరిపోతున్నాయి, సముద్రము ఇక లేదు. ఇవన్నీ కూడానంట మనం ఇంట్లో చెత్తాల గురించేస్తామో అవన్నీ కూడా వెళ్ళిపోయే ఒక రోజు ఉంది. ఆ రోజే 7 ఏండ్ల మహా శ్రమ రోజు. ఆకాశం ఏం చేస్తుందంట? బీభత్సముగా చూడండి, ప్రకృతి విలేతాండ వాడేస్తుంది. ఈ నెలలో ఎన్ని తుఫాన్లు వచ్చినాయి? ఏమి అనిపించలేదు అనుకుంటున్నా. వచ్చినాయి, రాలేదు. ఒక్కొక్క దేశానికి ఒకటి అయ్యగారు చెప్తున్నారు, ప్రసాద్ గారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా తుఫాన్ జరుగుతుంది. ఇప్పుడు కురిసే వర్షపాతం మామూలుగా లేదు. ఒకప్పుడు కురిసే వర్షపాతం కంటే ఇప్పుడు కురవబోయే వర్షపాతం ఎంత భయంకరంగా ఉంది. ఇదే సృష్టి బోధ. సృష్టి బోధిస్తూ ఉంటుంది. బోధించే ముందు ఈరోజు ఎవరికి మారు మనసు లేదో, ఎవరు పెళ్లి కుమార్తెగా సిద్ధపడకపోతున్నారో వారందరినీ కూడా చూడండి, మనిషి చెప్పే బోధ నీకు ఎక్కట్లేదు, ఇక నేను బోధిస్తానని సృష్టి బోధిస్తుందంట. ఆ బోధించిన తర్వాత ఇది తీసిపోయి ఇంకా శ్రమ పెట్టని మనిషికి హాని లేని క్రొత్త ఆకాశం రాబోతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఏం రాబోతుందట? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, కొత్త పట్టణం, క్రొత్త జనాంగం, క్రొత్త నది, క్రొత్త చెట్లు, క్రొత్త సింహాసనం. సింహాసనం అంటే ఆ మహాదేవుడే భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఇప్పుడు ప్రతి దుక్కున దేవుడే. ఆ చెట్టు దేవుడే, ఆ దూడ దేవుడే, ఆ ఎలక దేవుడే, ఆ పందుగుక్కు దేవుడే, ఆ పంది దేవుడే. ఇంకా కనపడిందల్లా ఉదయం సాయంత్రం ఎన్ని చూస్తామో అప్పుడు ఇంకేముండదు. 1000 ఏళ్ల పరిపాలన. ఒకే ఒక దేవుడు, ఆ మహాదేవుడు యేసు ప్రభువే దేవుడు. ఒకే సింహాసనం, ఒకే దేవుడు ఈరోజు పరిపాలిస్తాడు. ఆ పరిపాలనే 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో చూడండి, ముందుగా ఏం జరుగుతుంది? నూతన పరచబడాలి. ఎవరు నూతన పరచబడుతున్నారు? ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో కనపడుతుంది. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను సిద్ధపడి పరలోకముందు దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచింది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది? మా పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందంట అంటే ఆల్రెడీ రాకడ జరిగిపోయింది. రాకడ జరిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకి వెళ్ళిపోయింది. పరలోకి వెళ్ళిపోయినంట అక్కడ సిద్ధపడిందంట. అంటే ఇక్కడ సిద్ధపాటు, సంపూర్ణమైన సిద్ధపాటు ఎవరు కనపడలేదు. కనపడాలంటే ఎలా ఉండాలి? ఇందాక చెప్పుకుని చూసారా? సహవాసం ఎవరితోటి? ఒక స్నేహితులతో మనం ఎలా ఉన్నామో అలాగా. అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చి మాట్లాడి భోజనం చేసి ఎలాగెళ్ళాడో, లోతు గారికి ప్రమాదం వస్తే దేవదూతలు వచ్చి వారిని ఎలాగ విడిపించి చెయ్యి పట్టుకుని నడిపించారో, ప్రళయం వస్తుంది, నోవహు నువ్వు వాడ కట్టుకో, నువ్వు నీ కుటుంబం అని దేవుడు ఎలాగ సహవాసంతో కలిగి ఉన్నాడో,
శద్రక్ మెషక్ అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆ మహాదేవుడు ఎలాగ అగ్నిగుండంలో దిగిపోయాడో, ఈరోజు పెండ్లి కుమార్తె సంఘం అంట ఆయనతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకేనంట ఆయన చూడండి, ఈ కాలం అంటే ఈ కొత్త మిషన్ ఎందుకు వచ్చిందంటే సహవాసం చేయడానికి. సన్నిధి ఏం నేర్పించింది? సన్నిధి. సన్నిధి చేసిన వారు సహవాసం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం, సన్నిధి అంటే ఆయన మనతో ఈ అనుభవం వచ్చేసిందో చూడండి. ఏదో సరదాగా వస్తున్నాం, రక్షణ పొందాం, వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ లోకానికి ఒక చూసిన సాతాన్ అంటే ఈ గందరగోళంలో ఈ పెండ్లి కుమార్తెకి ఎక్కడ సన్నిధి చేస్తుందో, ఎక్కడ శరీరాన్ని మార్చేసుకుంటుంది అంటే సాతాన్ అంటే సూచిక్రియలు చేస్తుంటుంది. ఆ కోట్లో ఉన్న సైతం కూడా వెళ్ళిపోతారట సాతాన్ చేసే సూచిక్రియల దగ్గరికి. అయ్యో, శరీరాన్ని మార్చుకోవాలి, శరీరాన్ని బలపరచుకోవాలి, శరీరాన్నే మరణం లేకుండా ఎగిరిపోయినట్టు వెళ్ళిపోవాలి. ఈ బోధ అంతా కూడా చాలా కష్టం ఉంటుందండి. ఆ సాతాను చేసే సూచిక్రియల బోధ చూడండి, తండోపతండాలకు వెళ్ళిపోతాడు జనం. ఇది ఎవరు పట్టించుకోరు. ఒక్క పెండ్లి కుమార్తె అనుభవంలో మాత్రమే గ్రహిస్తుంది, నా ప్రభు ఇచ్చిన జయము ఇది కాదు అని వారంట. పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది. ఎక్కడ సిద్ధపడుతుంది? చూడండి, ఈరోజు ఈ ఆరాధనకు వస్తే చూడండి, పాటలు పాడడానికి ఎంతమంది రాగలుగుతున్నాం, ప్రార్థన చేయడానికి ఎంతమంది రాగలుగుతున్నాం, ఆరాధనలో వాక్యం చదవడానికి ఎంతమంది రాగలుగుతున్నాం, ఆరాధన అంతా పూర్తిగా ఎంతమంది ఉండగలుగుతున్నాం, చివరి ముగింపు వరకు ఎంతమంది ఉండగలుగుతున్నాం. ఇది రావడానికే శరీరం సహకరించట్లేదు. ప్రభుత్వ సహవాసం ఉన్నవారే అందరికన్నా ముందు వస్తారో అందరికన్నా లేట్ వెళ్తారు. ప్రభుత్వ సహవాసం లేని వారు వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, వెనక్కి లాగి పెడతారు. జీలుగు పట్టుకున్నట్టు పట్టుకుంటుందా మొత్తం అని ఉంటుంది. రాలేదు, స్తుతించలేదు. ఈరోజు ప్రభువుతో మన సహవాసం కలిగి ఉండాలి. ఈ రోజంట మనము ఎంత భయంకరమైన దుర్దినాల్లో ఉన్నామో. అందుకే సాతాను ప్రవేశపెట్టింది పాపము, పాత. దేవుడు ప్రవేశపెట్టినవి క్రొత్తవి, నూతనపరచడం. ఈరోజు నూతనపరచబడిన వాటిలో మనము ఏమై ఉన్నాం చూడండి. ఈ శరీరం కొరకే దేవుడు భూలోకానికి వచ్చి ఎవ్వరూ కూడా ఏమీ జయించలేకపోతున్నారు. నేను చేస్తానని చూడండి. పెండ్లి కుమార్తె పరలోకంలో సిద్ధపడుతుంది. పెండ్లి కుమార్తె ఏమి సిద్ధపడుతుంది అని మనం ఆలోచిస్తే 7 ఏండ్ల విందు జరుగుతుంది అక్కడ. విందులో ప్రభు యొక్క అనుభవము, ప్రభు యొక్క లక్షణాలు. ఎవరి లక్షణాలు? ప్రభు యొక్క లక్షణాలు తెలుసుకుంటుంది 3వ వచనంలో. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమున్నది, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారు దేవుడై ఉండి వారితో తోడైండును. ఆయన వారి కనులు ప్రతి బాష్పములను విడిసివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వ్యాధనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పి వింటేని. అప్పుడు సింహాసనం ఆశీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి కనుక ఆయమని ఆయన నాతో అయిపోయింది. సమస్తం నేను చేసేసాను, ఇది నమ్మండి, ఇదే నిజము అంటే. మరి ఈ లోపలనంట ఏది నమ్మారు? ఏదైనా తోటంటే సృష్టి అంతా చేసి ఎంత బాగుందో అని దేవుడే మురిసిపోయాడు. సృష్టి అంతా ఒక ఎత్తైతే ఆదామవన చేసి ఇంకా బాగా మురిసిపోయాడు. ఆయన పోలిక చేసి జీవాయువుగా నరుడు జీవాత్మాయును, ఇది చాలా బాగుంది అని దేవుడు అనుకున్నప్పుడంట
అంత బాగుండి అంత సహవాసంతో ఉన్న వారికంట ఇది నిజమా అంది. ఎవరు? సాతాను. అంటే శరీరంలో ఉన్న మహిమ జీవనం పోయి పాప జీవనం వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ మన చెవి ఎక్కడ పెట్టకూడదు. మన చెవి ఎవరు పెడితే పెట్టేమనుకోండి ఏమైపోతుందో తెలుసా? అలాగేం పోయింది? మహిమ జీవనం పోయి పాప జీవనము వచ్చేసింది. కనుక వారంట నాసిక రంధ్రంలోంచి జీవాయువు ఊతే దేవుడు సాతానంట చెవులోనంటే ఏమవుతుంది? భయంకరమైన మాట. ఇది నిజమా? దేవుడు చెప్పినండి నిజాలా? వెంటనే దేవుడు చెప్పింది నిజం కాదా అని మనసులో రాగానే మహిమపోయింది. మనసులోనంట చూడండి, ఆయన యందు నిశ్చయత కలిగి ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే అవునా అని ఏకీపించారో వారందరికీనంట మహిమపోయింది, మరణం వచ్చేసింది. కనుక ఇక మనం జీవించేటప్పుడు ఎంత జాగ్రత్తగా జీవించాలో ఆదాము అవ్వలంట చూడండి. ఒక సమయంలో శోధన కాలంలోనంట ఇది నిజమా అని మనకి తెలుస్తుంది. ఇదంతా నిజమేనా? నమ్మొచ్చా? ఇది శోధన. ఈ శోధన కాలంలో మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు చెప్పినవి నమ్మకమును సత్యములై ఉన్నవి. ప్రతి భక్తునికి ఆఖరి గడిలో ఇది నిజమా అని ఆలోచింపగలిగే శోధన వచ్చును. అందుకే నిశ్చయతను తిరుటకు ప్రభు ఇవి రాయించును. ఆదామవులు సాతానును ఇది నిజమా అని ఆలోచింపచేసే విధముగా ప్రశ్నించి సాతాను శోధించును. కనుక సాతానిచ్చిన భరోసా దేవుడి అన్నీ కూడా నమ్మచ్చా? మనం ఏమనాలి? ఎస్, ఆయన చెప్పిందే నిజం. ఎస్, ఇదే నిజము. శద్రక్ మెషక్ అబేద్నెగో ఇది నిజమని చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అమ్మా, అగ్నిగుండం. అంత పరీక్ష వస్తుంది. ఈరోజు ఎంత గొప్పగా దేవుడు వారి దేహాన్ని మహింపచేశాడు చూడండి. ఇది కరెక్ట్ కాదు, ఇదే నిజము. జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించాలి. మిగతా వాళ్ళందరూ కూడా నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారు, నమస్కారం పెట్టారు, 2 రకాలుగా ఉండిపోయారు. వీళ్ళు అలా ఉండలేదు. ఈయనే జీవం గల దేవుడు. శోధన మామూలుగా రాదు, శోధన కడియ. ఆ శోధన కడియలో మనము నిలకడగా నిశ్చయంగానంట ఎక్కడ నిలబడాలంటే సత్యము. ఇదే సత్యం, ఇదే నమ్మకం. ఎవరు చెప్పినవి? యేసయ్య చెప్పినవన్నీ కూడా నిజం అని చెప్పడానికి మనం వచ్చాం. పిలాతు గారు యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను సత్యము కొరకు పుట్టాను, సత్యము చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు. ఈరోజు మనం కూడా ఇదే నిజము అని మనం ఈరోజు చెప్పాలి. ఈ శోధన మనము చూడండి, సాతానిచ్చిన భరోసా చూడండి. దేవుడు చెప్పిన అన్ని అబద్ధాలు నమ్మారు. ఆదాము అవ్వలు పతనం అయిపోయారు. ఇప్పుడంటే వారు మహిమ పోగొట్టుకుని జీవించారు, పాప జీవనంలోకి వచ్చారు. ఈరోజు మనమంట ఎస్, ప్రభు చెప్పినే నిజం, ఎప్పటికైనా నెరవేరుతుంది. ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పిందే నెరవేరుతుంది. కనుక ఇదే నిజము అనుకున్న వారంట ఆ దినము మనమందరం కూడా నూతన పరచబడి ఆయన సహవాసంలోనికి వెళ్ళిపోతాము. అందుకే మీరు చావనే చావరు, మీరు దేవుని వలె ఉందురు, మీరు ఎలా ఉందురని దేవునికి తెలియను అని 3 మాటలు చెప్పింది. దేవుని మాటలు నమ్మదగినవి కాదు. సాతాను ఆదామును అవను మోసగింది. ఎవరి మాటలు నమ్మదగినవి కాదట? దేవుడి మాటలు నమ్మదగినవి కాదని చెప్పింది. ఎవరు చెప్పారు ఇది? మరి ఆదాము అవ్వలు ఏం చెప్పాలి? అమ్మో, ఆయన చెప్పిన మాట నిజమండి, తినకూడదండి అని చెప్పాలి.
ఏం చేసిందంటే అమ్మగారు బోవంక చూసింది, భోజనం శుభ్రంగా చేసింది. చేస్తుంటే ఏం తెచ్చుకుంది? ఆపణ అంతే కదంట. ఆమె తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపంలోనికి ఏడ్చిపడ్డారు. ఇదే స్వాదన. సాతానంటే మనల్ని ఎక్కడ పెట్టాలని? పాపంలో ఉంటారు. ఎందుకంటే సాతానికంటే ఇంకొక అవకాశం లేదు. మనం అనుకున్నాం కదా, ముందు నుయ్య వెనకాల గొయ్య, మనమే ఆప్షన్ దానికి. ఎవరు మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి హానోకు వలె మారిపోతామో వారంటే దానికి భయం. అందుకని అందరూ కూడానంట దాని శిక్ష, దానికి గడువు పెరుగుతూ ఉంటుంది. వాయిదా. కోర్టులో ఏం వేస్తారు చెప్పండి? వాయిదా. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి వాయిదా. ఈరోజు మనము వాయిదా పద్ధతులుగా దానికి ఒక సూచనగా కనబడుతుంది. ఇంకా ఇలా మారలేదు, ఇంకా వీళ్ళు నిజం తెలుసుకోలేదు, ఇంకా ఆ మహిమగల శరీరం దాచలేని వీళ్ళకి జ్ఞానం రావట్లేదు, ఇంకా పాప శరీరంతో ఉంటున్నారు, ఇంకా ఆ వ్యాధి శరీరంతో ఉంటున్నాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడాలని వీళ్ళకి అవగాహన లేదు. అందుకే సృష్టి బోధిస్తుంది ఈ పాతాకాశం, ఉరుములు, మెరుపులు, భయంకరమైన వర్షపాతం, ఈ పాత సూర్యుడు, భయంకరమైన వేడి. అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక ప్లేట్ల మీద ఆమ్లెట్ అలాగే వేస్తే అలా కొట్టుకున్నారు. అంతే. ఎంత టెంపరేచర్ అట? రోడ్ల మీద వాహనాలు చూడండి, తారు కరిగిపోయి నడిచే మానవుడు కూడా చెప్పులు తారులో, ఆ తారు కడడానికి ఇంచుమించు 60 డిగ్రీలు ఉండాలి. ఇది భయంకరమైన సృష్టి, భయంకరంగా క్రూరత్వం చూపిస్తున్న సృష్టి. ఈ భూమి, భూకంపాలు, సముద్రం ఘోషిస్తూ ఉంటుంది, భయంకరమైనది. ఇవంట మనకు చాలా భయంకరమైన విషయాలు కనబడుతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, అయ్యా సమస్తము నూతనపరిచాను, ఇంకా మీరు ఇది నిజం, ఇది నమ్మండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఈ విషయాలు చూసుకుంటే ఇదే నిశ్చయత అని మనం ఇక్కడ ఖచ్చితంగా దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. 6వ వచనంలో, మరియు ఆయన నాతో ఇట్లను సమస్తమును అయినవి నేనే అల్పయు ఓమేగాయు అనగా ఆదియున్నైన గర్భుకొనుచున్నానని జీవజలముల బొగ్గులు జలములు నేను ఉచితంగా అనుగ్రహించి ఉన్నాను. చూడండి, దేవుడంట ఎంత గొప్ప ఉన్నతమైన ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఈ 7 విషయాలు మనం ఆయన నిశ్చయత కలిగి ఉండాలి. అలాగే 7 కొత్తగా రాబోతున్నాయి, ఇవన్నీ కూడా రాబోతున్నాయంట. కొత్త నది అని మనం తెలుసుకున్నాం. కొత్త నది అంటే పరలోపల ఉన్నంట జీవజల నది మనకు కొత్త చెట్టు. అంటే ప్రకటన 22వ అధ్యాయంలో ఉంటుంది. నెలకి కాపు కాస్తుంది, 12 నెలలు కాపు కాస్తుంది. దాని ఆకులు స్వస్థపరచడానికి ఉపయోగిస్తారు. దాని ఫలం అంట ఎటువంటి ఫలం అంటే ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెలకు 12 కాపులు ఆయన. ఈరోజు పరలోకం ఎలా ఉందో భూలోకం కూడానంట అలాగే అయిపోతుంది. ఈరోజు క్రైస్తవులను బబ్బి పెట్టడానికి ఇది నిజమా అని అంటే సాతాను ఏర్పాట్లో ఉన్నవారు సైతం మోసపరచడానికి వస్తున్నారు. కానీ పెళ్లి కుమార్తెంట తన భర్త కొరకు సిద్ధపడుతుంది. ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే, నా యేసు ఎలా ఉన్నాడో నేను కూడా అలా, ఇదే నిజము అని మనం అందరం కూడా సిద్ధపడాలి. మొదట ఆదాము నిజము తెలియక మోసపోయి పడిపోయాడు. కానీ నా ప్రభు చెప్పిందే నిజము. ఆయన యందు నేను నూతన పరచబడతాను, ఆయన యందు నేను
ఈ అనుభవాలన్నీ కూడా తీసుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గుణాలన్నీ కూడా నేను తెలుసుకుంటాను, నేను పొందుకుంటాను, నేను సిద్ధపడతానని ఈరోజు మనం అందరం కూడానంట ఎలా సిద్ధపడాలంటే పెళ్లి కుమార్తె అనుభవంలోనికి రావాలి. ఆయన ఇచ్చిన వరాలు సంపాదించాలి, ఆయన ఇచ్చిన ఆభరణాలు సంపాదించాలి, ఆయన ఇచ్చిన దివ్యమైన లక్షణాలు మనం సంపాదించుకొని సిద్ధపడి మేఘము ఎక్కాలి. అలాగే ఎక్కే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె పెళ్లి విందు పెళ్లి విందులో పెళ్లి కుమారుడను శ్రీ సుని మదిదాసుడు పెళ్లి కుమారుని వరుడు తానే స్వయముగా వరమునిచ్చును కొరతలేని ఆత్మతో కొరతలన్నీ ఆత్మతో అన్నీ మహాపరిశుద్ధుడు వేరు మా తండ్రి, మహిమగల దేవ, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త మనుషులు, క్రొత్త సృష్టి ఈరోజు వాక్యంలో తండ్రి ప్రభు యోహాను గారు ఇచ్చిన దైవ ప్రత్యక్ష విషయం. పాతవి గతించిన కొత్త వాయును, సముద్రమిక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె సిద్ధపడు పరలోకమందున్న దేవుని యొద్దకు దిగివచ్చిన సూచితిని ప్రభా. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది ప్రభా. దానికి ముందే ప్రతి ఒక్కరూ దైవ సన్నిధి అనుభవంలోనికి రావాలి, ఆయన సహవాసంలోకి రావాలి, సన్నిధి చేసి మేఘమెక్కాలి అని ఎవరు ప్రభునందు నూతన పరచబడతారో వారే నూతన సృష్టి. ఈరోజు హానోకు ఎలాగ తండ్రి ప్రభు వెళ్ళాడో అలాగా ఈ మహాదినము, ఈ పాత ఆకాశము ప్రభు ఇదిగో భయంకరమైన తండ్రి వర్షము, భయంకరమైన ఉరుములు, భయంకరమైన పాతగలుగుతుంది. సృష్టి అంతా పాడైపోతుంది, సృష్టి అంతా నాశనమైపోతుంది. ఈ నాశన దినములో ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరూ ఆ సంఘ ఆరోహణకు సిద్ధపడాలని ఇదిగో పెళ్లి కుమార్తె భూమి నుంచి వెళ్ళి పరలోకంలో సిద్ధపడి మరలా భూమి మీదకి వస్తుంది ఈ సంఘమని యోహాను గారు చెప్పిన మాటలు. ఒకవేళ ఇది నిజమో అని సంఘమంతా సిద్ధపడి ప్రభా ఈ మహా ఆకాశం, పాతగిలిన ఆకాశం వల్ల, నశించిపోతున్న ఈ సృష్టి వల్ల ఎవ్వరికీ హాని రాకుండా తండ్రి ప్రతి ఒక్కరూ ఇదిగో నేను ప్రభునందున్నాను, నేను నూతన పరచబడుతున్నాను, నేను నూతన పరచబడ్డాను అని గొప్ప విశ్వాసంతో తండ్రి ప్రభు నూతన విశ్వాసంతో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వినగలిగే వాక్యం, గ్రహించగలిగే హృదయాన్ని భద్రపరచుకునే ధన్యత మందరికీ దయచేయండి. త్వరగా పెళ్లి కుమారుడిగా రానయ్య యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. అందరూ యేసు ప్రభు సన్నిధానంలో పాలన సమర్పణ చేసుకుందాం.